క్యాండిల్తో పాటుగా మహావతార బాబాజీని చూస్తూ 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 ఆ క్యాండిల్ వెలుగు మనకి బాగా మనోదృష్టిలో నిలబడిపోద్ది. నిలబడిపోయిన తర్వాత దానితో పాటే కలిపి ఉన్నటువంటి మహావతార బాబాజీ రూపం కూడా మన దృష్టిలో నిలబడిపోద్ది. నేను ఈరోజు ఉదయం కూడా చేయించాను శ్రీకృష్ణ ధ్యానంలో. ఎప్పుడైతే మన మనస్సు, మనోదృష్టి, మనోభావము, భావనాశక్తితో ఒక రూపాన్ని తదేకంగా ధ్యానంలో నిలుపుకుంటామో అదే రూపధ్యానం అవుతుంది, రూపదర్శనం అవుతుంది. రూపధ్యానం గురించి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. ఆ రూపధ్యానం తదేకంగా నిలబడితే గనక మన భావము, మన శ్వాసలు, మన మనస్సు, మన బుద్ధి, ఆ రూపము మొత్తం మిగిలిపోతే అలానే ధ్యానం ఏకాగ్రత బాగా. అప్పుడు మనం ఎవరినైతే రూపం పెట్టుకొని ధ్యానంలో నిలుపుకున్నామో వాళ్ళకి, మన మనస్సుకి, ఆ గురువులకి, మన మనసుకి ఒక కనెక్షన్ ఏర్పడిపోతుంది. ఎంత దూరం ఉన్నా సరే